దయచేసి ఈనాటి 7వ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి జన సైనికులకి, జనసేన నాయకులు, వీర మహిళలు, పెద్దలు, అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పిఎసి సభ్యులు నాగబాబు గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనందరికీ తెలుసు, సామాజికంగా మనుషులు వివక్ష సమాజంలోనే జీవితం గడుపుతున్నారు. కులం రొచ్చులో కూరుకుపోయి వివక్ష చాలా ఎక్కువ అయిపోవడం వల్ల విద్యావంతులు కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ, మధ్య తరగతి వారు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఆ సంఘర్షణలోనే సమానత్వం అనేటువంటి వివక్ష లేని సమాజం కోసమే ఆవిర్భవించింది జనసేన. మిత్రులారా, అలాగే సమానత్వం అనే సిద్ధాంతం సంఘర్షణ నుంచి ఆవిర్భవించింది జనసేన పార్టీ అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పుట్టుకతో అందరూ సమానమే, అందరికీ హక్కులు అవకాశం సమానంగా రావాలి. కానీ రాజకీయ పార్టీలు వనరులను దోచుకుంటూ సమాన అవకాశాలు లేకుండా చేయడం వల్ల పేదలు, బడుగు బలహీన వర్గాల్లో ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు అన్నటువంటి సిద్ధాంతంలోంచే జనసేన ఆవిర్భవించింది. రాజకీయాలు కుళ్ళు వద్దు అనుకుంటూ దూరంగా ఉన్నవారే ఇప్పుడు జనసేన రూపంలో ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. రాజకీయ ప్రక్షాళన కోసం, ఈ సమాజ పరివర్తన కోసం ఆవిర్భవించింది. మార్పు కోసం అందరూ నడుం బిగించాల్సినటువంటి సమయం ఆసన్నమైనదని తెలియజేసుకుంటూ, అందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు దిగ్విజయంగా మనం 7వ వసంతం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మొట్టమొదటిగా సమయాభావం మనందరికీ కందులు దుర్గేష్ గారు, పిఎసి మెంబర్, వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ శివశంకర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం, సమాజంలో అన్ని కులాల్ని కలపడం కోసం, మత ప్రసక్తి లేనటువంటి రాజకీయాల కోసం ప్రజలందరి తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి వకీల్ సాబ్ మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలు, ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా పెద్దలు నాగబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులకు, విచ్చేసినటువంటి 50 మంది జనసేన పార్టీ ఇవాళ
ఈ జెండా ఇలా రెపరెపలాడటానికి ప్రధాన కారకులైనటువంటి 50 మంది కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఉత్సాహంతో జరుపుకునేటువంటి ఈ కార్యక్రమం ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి ఎలుగెత్తి గొంతు చాటేటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో నడిచేటువంటి పార్టీ అయినటువంటి జనసేన పార్టీకి సంబంధించి ఈరోజు మనందరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం లాగా ఇదొక బహిరంగ సభలో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించుకోవడంలా కాకుండా కేవలం ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజ హితాన్ని కోరేటువంటి పార్టీగా, ప్రజల పక్షాన నిరంతరం నిలబడేటువంటి పార్టీగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక వినూత్నంగా మనందరికీ ఉపయోగపడే విధంగా, భావి తరాలకి మన వనరుల గురించి తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే కేవలం సమావేశం మాత్రమే కాకుండా ఏవైతే మన జీవితానికి, మన జీవనానికి అన్నిటికంటే మించి సంస్కృతికి పుట్టినిల్లుగా ఉన్నాయో అలాంటి నదుల్ని పరిరక్షించుకోవాలనేటువంటి మాట, మరోపక్క ఏదైతే మన అమ్మ భాష ఉందో, మనం పుట్టినప్పటి నుంచి మాట్లాడుకునేటువంటి మన తెలుగు భాష ఉందో ఆ భాషని పరిరక్షించుకోవాలనేటువంటి మాట, ఈ రెండిటితోనూ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మన నది మన నుడి అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక కొత్త రంగు తీసుకొచ్చినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందులోనూ నది గురించి మాట్లాడవలసి వస్తే దక్షిణ భారతదేశంలో జీవనదిగా పేరు పొందినటువంటి గోదావరి మాత, అదేవిధంగా భాష గురించి మాట్లాడవలసి వస్తే బూజు పట్టిపోయినటువంటి విధానాలు ఉన్నటువంటి సమయంలో నిస్త్రాణమై, నిస్తేజమై, నిశ్శబ్దమై ఉన్న తెలుగు కవితాకనీయ కాళియందియలు గల్లు గల్లుమనేలా నినదించినటువంటి ఆదికవి నన్నయ్య పుట్టిన గడ్డ అయినటువంటి ఈ రాజమహేంద్రవరంలో తెలుగు భాషకి తొలి నుడికారం దిద్దినటువంటి ఈ గడ్డ మించి మన నది మన నుడి అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రారంభిస్తున్నందుకు రాజమండ్రి వాసులుగా మేమందరం కూడా మీకు సర్వదా కృతజ్ఞులుగా ఉంటామనేటువంటి మాటను కూడా మనం చేసుకుంటా ఉన్నాను. అందుకే ఇవాళ సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమం గోదావరి మాతకి హారతి ఇవ్వటం మాత్రమే కాకుండా గోదావరి మన అమ్మ అనుకునేటువంటి భాగ్యం మనకు కల్పించేటువంటి విధంగా ఆ గోదావరి నీటితోటి ఈ ప్రాంతాలన్నీ కూడా సుసంపన్నమైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, దాంతోపాటు ఎవరైతే చిన్నారులు ఉన్నారో వారి మనసుల్లో కూడా ఇప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ, నదుల్ని రక్షించుకోవాలనేటువంటి భావన కల్పించడం కోసం ఆ చిన్నారులతోటి ముచ్చటించి వారి మనసుల్లో ఆ వయసులోనే పర్యావరణ పరిరక్షణ గురించి ఒక మంచి భావాన్ని పాదుకొల్పడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు ఉదయం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కవులు ఉన్నారో, మహోపాధ్యాయులు ఉన్నారో, ఘనాపాటీలు ఉన్నారో, లేకపోతే అవధాన చక్రవర్తులు ఉన్నారో వారందరితోటి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసుకుని తెలుగు భాషని కాపాడుకోవడానికి మనందరం చేయాల్సిన పని ఏమిటనేటువంటి దాని మీద ఒక దిశా నిర్దేశం చేసే విధంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నారు. దాంతోపాటు కేవలం ఈ నది నుడి అనేటువంటి కార్యక్రమాన్ని ఏ ఒక్క రోజుకో పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదుల దగ్గర ఈ కార్యక్రమాన్ని చేయటం మాత్రమే కాకుండా ఈ నది నుడి అనేటువంటి కార్యక్రమాన్ని మన నిత్య కార్యక్రమాల్లో మెయిన్ స్ట్రీమింగ్ కార్యక్రమంగా చేయటానికి వీలుగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ సభకి గతం కంటే భవిష్యత్తు కంటే కూడా అద్భుతమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దానికి వేదికగా రాజమండ్రి కావడం అనేది మా అందరికీ లభించిన అదృష్టంగా మరొక్కసారి మనవి చేసుకుంటూ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇవాళ
చాలా ఉత్సాహంగా ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా జన సైనికులు అత్యుత్సాహంతో అన్ని ప్రాంతాల్లోనూ కూడా నామినేషన్లు వేసి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మనం విజయం సాధించడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక పక్కన కృష్ణుడు పాత్ర పోషిస్తే పాండవులు పాత్ర పోషించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉండి ఈ రెండూ కలిసి రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ గారు పూరించేటువంటి శంఖారావంగా ఈ ఆవిర్భావ సభని మనం నిర్మించుకుందాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. हिंदी में मैं जनसेना के तमाम कार्यकर्ताओं को और जनसेना के तमाम लीडरों को आज के फॉर्मेशन डे के मौके पर आप सबका इस्तकबाल करता हूं, आप सबका स्वागत करता हूं और हूं और ये उम्मीद रखता हूं कि आप लोग जो जनसेना के कायम होने से लेकर अब तक जनसेना के साथ हैं, आगे भी इसी तरह से रहेंगे और आगे भी इसी तरह से मिलकर काम करेंगे। मैं आप लोगों से ये दरख्वास्त करता हूं कि अब हमारे साथ एक और पॉलिटिकल पार्टी भी है और हम अपने दिल और दिमाग को खुला रख के और उनके साथ भी चलें ताकि हमारी पार्टी आगे बढ़ सके और मजबूती से आगे बढ़ सके। मैं कुछ कहने से पहले एक छोटे से शेर पे मेरी बात ख़त्म करना चाहता हूँ और वो शेर है, हयात लेके चलो, कायनात लेके चलो, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे ज़माने को साथ लेके चलो। शुक्रिया बहुत बहुत। Hayat means life. The couplet is about, it says, take life with you, take the world with you when you walk. Like our President Garu walks and lakhs of people follow him. This is an extra interpretation. चलो तो सारे ज़माने को साथ लेके चलो. When you walk, the whole world should walk behind you. That is what is the meaning. థ్యాంక్ యూ సార్, बहुत बहुत శుక్రియా. ఇప్పుడు ముత్తా శశిధర్ గారు వారిని క్లుప్తంగా మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమండ్రిలో మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గత 6 సంవత్సరాలుగా ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఎందుకు కోసం పుట్టిందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆనాటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న యువతరానికి నిరుత్సాహంగా ఉన్నారు, దేశంలో మార్పు లేదు, కలుషితమైన రాజకీయాల్లో మార్పు తేవడం కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు. పెట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చూడండి
విధానాలైన మార్పులు జనసేన చూసింది. రాష్ట్ర విభజన జరగడం కానీ, రాజధాని కోల్పోవడం కానీ, ఒక్కసారిగా ఎన్నికలు రావడం, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా చాలా ధైర్యంగా జనసేన ముందు అడుగు వేసిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న క్లారిటీ, ఆయన ఆలోచన విధానం. ఆయన ఒకటే ఆలోచించారు, రాష్ట్రంలో రాజకీయమైన మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే యువతరం వలన అవుతుంది. నిరుత్సాహమైన యువతులందరికీ కూడా ఒక ఆశ కల్పించి సమాజంలో మార్పు తీసే విధంగా జనసేన యొక్క ఆలోచనలు పంచుకుంటూ మనందరినీ 5 సంవత్సరాలు నడిపించారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కటే అడుగుతున్న నాయకులందరూ కూడా జన సైనికులు వచ్చే తరాన్ని ఎలా నడవాలనేది మాకు దిశానిర్దేశం ఇస్తే ఆ విధంగా నడుచుకుంటూ ఆయన ఆలోచనని సమాజానికి ఉపయోగపడేలా పనిచేస్తామని చెప్పేసి మీకు చెప్తున్నా. అంతేకాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్క రాజకీయాల గురించి ఆలోచిస్తుంది. కానీ 100 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ భారతదేశం అడుగుపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతోనే కాకుండా ఆ వేళ సమాజంలో జరుగుతున్న పెరిగిన కొన్ని సామాజికమైన సమస్యలమైన కూడా పోరాడింది. అంటరానితనం కావచ్చు, ఆ వేళ కార్మికులు పడుతున్న సమస్యలు కావచ్చు, పారిశుద్ధ సమస్యల గురించి కానీ ఒక రాజకీయ పార్టీ అలాగ ఆలోచించిన సందర్భం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల క్రితమే. కానీ 100 సంవత్సరాల తర్వాత అదే ఆలోచనని ఈవేళ సమాజానికి ఉపయోగపడంగా ఆలోచించిన నాయకుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ సమాజంలో మన సంస్కృతి మర్చిపోయాం. మనం రోజు తాగే నీరు కలిసిన విషయాన్ని ఏ రాజకీయ పార్టీ చెప్పట్లా. ఒక రాజకీయ పార్టీ ఒక సామాజిక ఉత్పత్తి పోరాడితే అది జనంలో ఎంత చైతన్యం తీసుకొస్తుందో మనందరికీ తెలుసు. కానీ ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం తప్ప ఇలాంటి వాటిలో ఆలోచించట్లా. ఆయన ఓటు కోసం కాదు, మార్పు కోసం నడుస్తున్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈవేళ ఒక పుట్టినరోజు నాడు కానీ ఒక మంచి రోజున కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే ఈవేళ పార్టీ ఆవిర్భావం చేస్తున్నాడు, ఆయన తీసుకున్న నిర్ణయం మన నది మన నుడి. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా సమాజంలో మార్పు చేయాలంటే మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన నదులను కాపాడుకోవాలి. అలా ప్రతి అడుగులో కూడా మార్పు కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి కింద పనిచేయడానికి మీ అందరూ గర్వపడుతూ మీరు చెప్పే ఆలోచనకి ప్రతి జన సైనికుడు కూడా వచ్చే రోజుల్లోకి పనిచేస్తాం. ఈవేళ మొన్న మా అందరికీ కూడా కొన్ని బాధ్యతలు చెప్పారు. వెస్ట్ గోదావరిలో ఎన్నికల కోసం ఆయన క్యాండిడేట్ల కోసం చూడకండి, మన పైత పార్టీల నుంచి తీసుకురాకండి, మన యువకులకి మన జన సైనికులకి అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి బయట పార్టీ వాళ్ళని కాకుండా మన పార్టీలో ఉంటున్న ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఎన్నికల్లో పోటీ చేసేలా సమాయత్తం చేసినందుకు ఆయనకి ఒక్కసారిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అవకాశం లేని యువకులందరినీ కూడా నాయకులుగా మార్చగల శక్తి మన నాయకుడికి ఉందని చెప్తూ వచ్చే 5 సంవత్సరాల్లో 2024లో రాష్ట్రంలో ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మనం కూడా నడుచుకుందామని చెప్పుకుంటూ ఈవేళ భారతదేశంలో మరొక్కసారి మనం పునరుద్ధరిద్దామని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ శశిధర్ గారు. ఇప్పుడు పంతం నానాజీ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై జనసేన. మన నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న ఇతర నాయకులందరికీ, వేదిక మీద ఉన్న నాయకులు జన సైనికులకి అందరికీ కూడా మన 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొకటి కూడా మన జన సైనికులు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మనం ప్రతి పార్టీ కూడా ఎలాగ విత్డ్రా చేయించాలా, క్యాండిడేట్ని ఎలాగ స్కూటీల్లో పోగొట్టాలా అటువంటి కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటుంటే మన వాళ్ళు సమాజం కోసం మన పార్టీ ఇవాళ ఓ నది నుడి సంస్కృతిని కాపాడడానికని, నదిని కాపాడడానికని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈవేళ మనం చేస్తున్న దాంట్లోనే మనం సగ విజయం సాధించాం. ఇంకొక విషయం, ప్రతి చోట ఎందుకు భయపడిపోతున్నారో జనసేనకు అర్థం అవట్లేదు. 37 సంవత్సరాలు రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీ ఎక్కడా ప్రతిఘటన చేసిన ఎక్కడా కనపట్ల.
ప్రతి చోట కూడా అలా సరెండర్ అయిపోతూ ఉన్నారు. ఈరోజు మన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టినా సరే పోలీస్ స్టేషన్లో రాజీలు రాయించి రాజీనామాలు విత్డ్రాలు కూడా పోలీస్ స్టేషన్ ఫారాల్లోనే విత్డ్రాల్ ఫారాలు చేస్తున్నా సరే పరిగెట్టుకుని వచ్చి మళ్ళీ ఇంకొకరి ద్వారా మళ్ళీ ఇంకో చోట వేసి ఆ డమ్మింది మళ్ళీ తీసుకొచ్చి డమ్మీకి ఇవ్వండి, నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను అనేటువంటి పరిస్థితి ఈవేళ జనసేన పార్టీకి ఉందంటే మనం పూర్తిగా విజయం సాధించినట్టే. ఎనానిమస్ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారన్నది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోమనండి. ఎలా సొసైటీలు ఎలాగ నామినేట్ చేశారో అలాగే నీటి సంఘాలు ఎలా నామినేట్ చేశారో ఇవి మార్కెట్ కమిటీలు ఎలా నామినేట్ చేశారో చేసుకోకుండా మీరు ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు పెట్టిన తర్వాత మీరు ఎనానిమస్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చతికిలు పడిందో మనం ఒకళ్ళే కనపడతా ఉన్నాం. అప్పుడు మన మీద దాడి మొదలెడతా ఉన్నారు. ఎలాగైనా సరే మనం విత్డ్రా చేయడానికి ఇన్ని రకాలు. సార్ చెప్పేవారు పులివెందుల రాజకీయం అంటే నాకు ఈవేళ నేను ఒక 6-7 ఎలక్షన్స్ చూశాను, కానీ మన జిల్లాలో పులివెందుల రాజకీయం చేయడం అన్నది నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అవ్వడం, అలాగే స్కూట్నీల పేరు ఇంకా స్కూట్నీ టైం అవ్వలేదు. ఈవేళ ఇంకా స్కూట్నీకి మనం అప్పీల్ చేసుకున్న స్కూట్నీ టైం అవ్వలేదు, కానీ అవి తీసేసారని చెప్పి పేపర్లో ప్రకటిస్తూ ఉన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఏ రోజు జరగలేదు. కానీ మీరు నిలబడ్డ విధానం చూస్తే ఆయనకి మీకు ఎంతకాలం ఎందుకు ఈ నమ్మకం, మమ్మల్ని ఏం పెద్ద పట్టించుకోవట్లేదు, ఎంతసేపు కుర్రోళ్ళు అంటేట ఆయన అనుకునేవాళ్ళు. మీరేటో ఇవాళ తెలిసింది. ఆయన చెప్పిన దానికి మీరేంటన్నది మీ బలం. నేను అనేక మంది నాయకులను తీసుకొచ్చా. నేను జాయిన్ అయినప్పుడు అనేక మంది నాయకులను తీసుకొచ్చా. అందులో సగం మంది కూడా లేరు, అలా పారిపోతానే ఉన్నారు. రోజుకొకరు. ఇప్పుడు 3 గంటలు విత్డ్రాల్ టైంకి వెళ్ళేసరికి ఎంతమంది పారిపోతారో తెలియదు, అలా పారిపోతూనే ఉన్నారు. మీరే మిగిలారు చివరికి. మీరే నాకు కడప జడ్పీటీసీకి పోటీ చేద్దామని చెప్పి పెద్దలు చాలామందిని ప్రయత్నం చేశాను, ఎవరు ముందుకు రాలేదు. కొండబాబు అని చెప్పి ఒక అబ్బాయి అలా నిలబడ్డాడు. నిన్న రాత్ర అతని ఇంటి మీద దాడి చేశారు. ఏం చేసినా సరే అలా నిలబడ్డాడు. 3 గంటల దాకా నాతో ఉండు బాబు, విత్డ్రాల్ టైం దాకా అప్పటి నుంచి వెళ్దామని చెప్పాను. ఈ పరిస్థితి నెలకొన్నప్పుడు మీరు నిలబడ్డారంటే మీరే, ఈ పార్టీకి మీరే, మేము మీ వెనకాలే ఉంటాం ఎప్పుడు కూడా. అది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్ నారాజీ గారు. ఇప్పుడు పిఏసి సభ్యులు నాగబాబు గారిని ఉద్దేశించి మాట్లాడవలసింది నాకు. థ్యాంక్ యూ. జనసేన 6వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన కార్యకర్తలందరికీ, మహిళా కార్యకర్తలందరికీ, మరియు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, మిగిలిన నాయకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చాలాసార్లు జరిగింది జనసేన ఆవిర్భావ దినోత్సవం, బట్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసే అవకాశం దొరికినందుకు, ఇచ్చినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి, నాదెండ్ల మనోహర్ గారు లాంటి మంచి స్పీకర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వినడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అయితే ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా చోట్ల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. ఎవరిని అంటే ఎవరన్నా నామినేషన్ చేసినా వాళ్ళని తన్నటం కానీ, లేకపోతే కత్తులతోటి పొడవటం కానీ, ఇలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రివేల్ అవుతున్నాయి. అయినా సరే చాలా చోట్ల జన సైనికులందరూ ఎవరైతే నామినేషన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ చాలా ధైర్యంగా నిలబడి నామినేషన్స్ వేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా పాల్గొన్నారు. మీరేం భయపడకండి, ఇలాంటి బెదిరింపులు ఇలాంటివన్నీ మామూలే. ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వం అన్నా అడాల్ఫ్ హిట్లర్ కంటే గొప్పోడు ఎవడు లేడు ఇక్కడ. అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడే పతనం అయిపోయాడు. కాబట్టి ఇది కూడా ఎంతకాలం పట్టదు. ఎందుకంటే ఓ బండరాయి మీద ఒక దెబ్బ వేసినంత మాత్రం పగలదు, 2 దెబ్బలు వేసినంత మాత్రం పగలదు, 99 దెబ్బలు వేసినా పగలదు, 100వ దెబ్బ పగులుతుంది. మన పవన్ కళ్యాణ్, మన ప్రెసిడెంట్ గారు
చాలా దెబ్బలు కొట్టారు. ఒక రోజుకి ఈ కుళ్ళిపోయిన రాజకీయం అనే బండరాయి బద్దలు ఏ రోజు త్వరలో వస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే 4 ఏళ్ల లోపు జనసేన అధికారంలో ఉండి ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. జై జనసేన. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఈ సిచ్యుయేషన్ని మన అధ్యక్షుల వారు ఢిల్లీ విద్యార్థులతో మాట్లాడేటప్పుడు నాయకత్వం అంటే ఏమిటి, నాయకత్వం అన్నది ఒక ప్రక్రియ, అవకాశం కాదని భారతదేశ విద్యార్థులందరికీ మెసేజ్ ఇచ్చారు. సో అదే ఈరోజు మన జన సైనికులందరూ కూడా ఎదురొడ్డి నిలబడుతున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడతారు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన నాయకులకు, ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, సోదరుమణులారా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా అంత గొప్ప నిర్మాణం కోసం ఒక తపనతోటి ఒక నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ నిర్ణయానికి కట్టుబడి సుదీర్ఘ ప్రయాణానికి మన ముందు నడుస్తున్న మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా శుభాకాంక్షలు మన అందరి తరఫున తెలుపుకుంటూ, పార్టీలో చాలామంది ఎంతో త్యాగమూర్తులు, కొంతమంది తెర వెనుకుంటారు, కొంతమంది ప్రతిరోజు నిరంతరం కనపడుతూనే ఉంటారు. కానీ ఇంతకుముందు మన నానాజీ గారు చెప్పినట్టు స్ఫూర్తినిచ్చేది యువతనే మన పార్టీలో. వాస్తవంగా స్వాతంత్రం అప్పటి నుంచి కూడా మీరు చూస్తుంటే రాజకీయాల్లో మార్పు కోసం సమాజంలో ఒక తపనతోటి, స్వార్థం లేకుండా, కుళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండి ఏదో కేవలం పదవుల కోసమో ఒక ప్రాంతం కోసమో పనిచేయకుండా చాలా సందర్భాల్లో కుటుంబానికి కూడా దూరం అయిపోయి దేశానికి త్యాగం చేసిన మహానీయులు ఆ యువతనే. అదే స్ఫూర్తిని నిలబెట్టాలని ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాల్లో మీ అందరిలో కూడా ఆ భావన నింపాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 6 సంవత్సరాలు నిండినాయి. చాలా ఇబ్బందికరమైన ప్రయాణం వాస్తవంగా చెప్పాలంటే. ఏదో మీరందరూ ఒక్కొక్క మీటింగ్లో వస్తారు. కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలోనే కనివిని రీతిలో ఓ కార్యక్రమం చేసాం మనం, కవాతు. సుమారు 6-7 లక్షల మంది యువత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సొంత డబ్బుతోటి, ఆయన పైన అభిమానంతో ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లోనే ఒక మార్పు అందరికీ తెలిసే విధంగా మీరు చేసిన కృషి ఈ సందర్భంగా ఖచ్చితంగా పార్టీ తరఫున మిమ్మల్ని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అటువంటి కార్యక్రమాలు చేశాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం చేయలేదు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందంటే, పాలిటిక్స్లో ఒక పబ్లిక్ మీటింగ్ కోసం వచ్చి వెళ్ళిపోవడమో, లేదా మన అధ్యక్షుల వారి భావన మీరు తెలుసుకుని ఆ విధంగా ఉండాలి మన జీవితంలో అని అనుకుంటే సరిపోదు. కొంతవరకు మీరు కూడా సమయం వెచ్చించాలి. పార్టీ నిర్మాణంలో మీరు కూడా పాల్గొనాలి. ఒక మంచి లీడర్షిప్ ఎదగాలి, యువతకే మనం ప్రాధాన్యత ఇద్దాం అనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థానిక సంస్థలే దానికి ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్, ఆపర్చునిటీ. అది ఉపయోగించుకునే విధంగా ఎక్కువ మంది శాతం యువతకే మీరు సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు మా పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్లో కానివ్వండి, ఎలక్షన్ కమిటీ మీటింగ్లో కానివ్వండి, ప్రతిసారి అదే చెప్తానే వచ్చారు. దేనికోసం ఆ ఆలోచన దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ విధంగా మీరు ఆ భావన మీలో ఉందో, ఏ విధంగా మీరు ఈ వ్యవస్థ కుళ్ళిపోతుందనే ఆలోచన మీ అందరిలోకి వచ్చిందో, ఏ విధంగా ఒక తపనతోటి జనసేన పార్టీ ద్వారానే, పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామనే నమ్మకంతో మీరు ఆయనతో ప్రయాణం చేస్తున్నారో, మీ తరఫున ఆయన ప్రతి మీటింగ్లోనూ అదే గలం వినిపిస్తారు, అదే భావన వినిపిస్తారు మా అందరికీ మీకు మనవి చేసుకుంటున్నాను. ఆ విధంగా పార్టీ ముందుకు సాగుతోంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం. ఏదో ఈ రోజున నలుగురికి పదవులు ఉన్నాయనో పదవులు లేవనో కాదు, కానీ పార్టీలో ఉన్న యువత, నాయకులు
ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేదని మేము ఎప్పుడు అనుకోం. ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రణాళిక ఉంది, వాళ్ళకి ఒక ఆశ ఉంది. నిలబడాలి, ఏదో రోజు పోటీ చేయాలి, ఎదగాలి, సమాజంలో గుర్తింపు రావాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ రాజకీయ వ్యవస్థలో సహజం. కానీ దాని వెనక అది మోయడానికి మాత్రం చాలా తక్కువ మంది నిలబడతారు. నిజంగానే ఒక సంవత్సరం క్రితం మనకు వచ్చిన జనాభా, మనకు వచ్చిన నాయకులు కొంతమంది ఈరోజు లేకపోవచ్చు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు, అది మనం గౌరవించాలి. కానీ జనసేన పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే స్థాపించారో, దేనికోసం అయితే అంకిత భావంతో త్యాగం చేసి ఒక 25 సంవత్సరాలు ఆయన జీవితాన్ని కేవలం సమాజ మార్పు కోసం, రాజకీయాల కోసం పరిమితం అవ్వడమై ఆయన ముందుకు వచ్చారో, అది మనందరం కూడా ఒక మంచి నాయకత్వాన్ని మనం గుర్తించే విధంగా మనందరం ఆయనతో నిలబడి కష్టపడాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మా తండ్రి గారికి నాకు మధ్య మా కుటుంబంలో ఈ రోజుకి 13 ఎలక్షన్స్ చూసాం. 13 ఎలక్షన్స్లో కూడా నేను ఏ రోజు కూడా ఇటువంటి పరిస్థితిని ఎక్కడ చూడలేదు. ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండే విధంగా, వారి అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చుకునే విధంగా, ధైర్యంగా వాళ్ళు నిలబడే విధంగా, ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నామంటే ఒక గొప్ప అవకాశంగా భావించి గర్వంగా నిలబడిన వ్యక్తులు, యువత చాలామంది ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఈరోజు మారిపోయి ఎక్కువగా ధనవంతులకే కేటాయించడం, కొంతమంది కుటుంబాలకే కేటాయించడం, గ్రామాల్లో దౌర్జన్యం కోసం, వాళ్ళ పట్టు కోసం ఒక వ్యూహం ప్రకారంగా నడుపుకోవడం, ఇవన్నీ కూడా వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. గత ఎన్నికల్లో మీరు చూశారు, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే, ఈ విషయాలు ఒక 3 నెలల నుంచే మేము బహిరంగంగా మాట్లాడుతున్నాం. చాలా పార్టీలు వచ్చి మాతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేశాయి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా ప్రయత్నం చేసింది. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ రోజున, ఖచ్చితంగా యువత కోసం, భవిష్యత్తులో ఒక తరానికి మనం ఉపయోగపడే విధంగా మనం రాజకీయాలు చేయాలి తప్ప ఒక ఎలక్షన్ కోసం మాత్రం మనం రాజకీయం చేయకూడదని కళ్యాణ్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి వ్యక్తుల్ని మీ ఎంపిక చేసి ఆయన పర్సనల్గా గుర్తు పెట్టుకుని, ఒక్కో సందర్భాల్లో పేర్లు గుర్తు రాకపోయినా మన కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళ ఫోటోలు తెప్పించుకుని, ఈ కుర్రాడు ఎక్కడున్నాడో వెతికి తీసుకురండి, ఆయనకి సీట్ ఇద్దామని చెప్పి మారుమూల నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రోత్సహించారు. అటువంటి నాయకత్వం ఉంది మన దగ్గర. వేరే పార్టీలో ఏముంది చెప్పండి? నీ దగ్గర డబ్బు ఉంటే ముందు 10 కోట్లు డిపాజిట్ చేయి పలానా వాళ్ళ ఇంట్లో, అప్పుడు చెప్తా నీకు సీట్ ఇస్తానో లేదో అనే పరిస్థితి ఏ విధంగా మనం అధిగమించుకుని సమాజంలో ముందుకెళ్తున్నాం అర్థం చేసుకోండి. వాస్తవాలు ఇవి తెలుసుకోండి. ఆ రోజు 10 కోట్లు 15 కోట్లు డిపాజిట్ చేసిన వ్యక్తి పోటీ చేశాడంటే ఈరోజు ఆ వ్యక్తి స్థాయి ఏంటి సమాజంలో మీరే చెప్పండి. మీకోసం ఉపయోగపడతాడా? సమాజానికి ఉపయోగపడతాడా? దేనికోసం వచ్చాడు రాజకీయాల్లోకి? స్వార్థం లేకుండా ప్రజా జీవితానికి అంకిత భావంతో ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత జరుగుతున్న నష్టాలని గుర్తించి కష్టపడి పనిచేద్దాం, మన సమాజానికి, మన వ్యవస్థకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నిలబడదామన్న వ్యక్తులు ఏమైపోయారు ఈరోజు రాజకీయాల్లో? ఎటువంటి మహనీయులు మనకి స్ఫూర్తిని అందించారు గతంలో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పార్టీలో అనేక సందర్భాల్లో కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. కొంతమందికి అది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ కళ్యాణ్ గారు మాత్రం ఈ సంవత్సరం నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అనేది మాట ఒకటే, ఎక్కువ ప్రాధాన్యత మన యువతకి ఇద్దాం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం పొరపాటు చేయకుండా న్యాయానికి, ధర్మానికి కట్టుబడే ఒక నిర్ణయం తీసుకుందాం. దాని ప్రకారంగా మనం ఎదుట మనిషి ఎవరై వచ్చినా మనం అడిగినా కూడా, ఏ పరిస్థితి మనం ఎదుర్కొన్నా సరే, జనసేన పార్టీ తరఫున నాయకుడు కానివ్వండి, కార్యకర్త కానివ్వండి, గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా మన సమాజంలో మనం కష్టపడదాం తప్ప స్వార్థ రాజకీయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే నిర్ణయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన సందర్భం మీ అందరికీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఇది. ఎందుకంటే సహజంగా కొంతమంది అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, కానీ మనతోటి స్వార్థం లేని వ్యక్తులు ఒక మంచి కలయిక, ఉత్సాహపరిచే విధంగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా, దేశానికి త్యాగం చేసే విధంగా, కేవలం వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం బతికే విధంగా కాకుండా నిజాయితీగా మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ భావన నింపే విధంగా మనం నాయకత్వంతో నడిస్తే తప్పకుండా మన ప్రజలు కూడా మార్పు తీసుకురాగలుగుతాం అనే ఆలోచనతో కళ్యాణ్ గారు ఆ రోజున సుదీర్ఘమైన చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది మర్చిపోతున్నారు, 2014లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్మించిన తర్వాత మొట్టమొదటి నిర్ణయం కళ్యాణ్ గారు తీసుకుంది
భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం, భారతీయ జనతా పార్టీకి నేను మద్దతు పలుకుతున్నానని ఆ రోజే చెప్పారు. కానీ వేగవంతంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చాలామంది ఈరోజు సోషల్ మీడియాకి అలవాటు అయిపోయారు కాబట్టి ఏ సెకండ్గా ఆ సెకండ్ మీరు ఏదో న్యూస్ చూసుకుని మర్చిపోతున్నారు. అటువంటి అంకిత భావంతో నరేంద్ర మోడీ గారికి ఆ రోజు బలపరిచారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన దేశానికి అవసరం, మన రాష్ట్రానికి కూడా మేలు చేస్తారని నమ్మకంతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఒక 3-4 సంవత్సరాలు మరి అప్పుడున్న పరిస్థితుల వలన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికింది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంతకాలం వరకు మనం సమర్థించాం. ఎప్పుడైతే రాష్ట్రానికి న్యాయం జరగడం లేదనే భావన ప్రతి ఒక్కరిలో కలిగిందో, ప్రత్యేకంగా యువత మీరు ఈ బాధ్యత వహించాలి. ఆ రోజు ఆయనకున్న సత్సంబంధాలని, ఆయనకున్న మంచి పలుకుబడిని పక్కన పెట్టేసి ఆయన స్వార్థం కోసం కాకుండా మన రాష్ట్ర ప్రజల కోసం మేలు జరిగే విధంగా ఆయన ఆ రోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని బహిరంగంగానే మన జిల్లాలోనే ఆ రోజు సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నించారు. ఎందుకంటే కనువిప్పు రావాలి, ఒక మార్పు రావాలి, దేనికోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు మనకి ఎందుకు రావడం లేదు మన రాష్ట్రానికి అని చెప్పి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ రోజు ముందుకు వచ్చారు. ఆ రోజు నిలబడిన నాయకులు ఈరోజు లేరు. అందుకనే నేను ముందే చెప్పాను, ఒక ఎలక్షన్ కోసం మాత్రం మనం రాజకీయాలు చేయం, సుదీర్ఘమైన ప్రయాణం కోసం చేస్తాం. మనందరినీ రాజకీయ పార్టీలో మనందరం కూడా ఉత్తేజపరిచిన విషయం ఈ సందర్భంగా తీసుకొస్తాను మీకు. ఎందుకంటే కవాతు జరిగిన వెంటనే మరుసటి రోజే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. పేరున మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని మిమ్మల్ని అభినందించి ధన్యవాదాలు తెలిపి మీతో భోజనం చేయాలని అనుకున్నా కూడా సమయం లేకపోయి ఇమ్మీడియట్గా బయలుదేరి శ్రీకాకుళంకి ప్రయాణానికి వెళ్ళారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. 6 రోజుల ప్రయాణం శ్రీకాకుళం చేశాం. చీకటిలో, కరెంటు లేదు 4 రోజులు, మేము ఉన్న 6 రోజుల్లో 4 రోజులు కరెంట్ లేదు శ్రీకాకుళంలో. అక్కడ ఒక యువకుడు సెల్ ఫోన్లోంచి లైట్ వేసి ఆయన వెంట పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క నిమిషం అన్నా మాట్లాడాలి, మైక్ ఇమ్మని చెప్పి మైక్ ఆయన ఇస్తే ఒక గొప్ప విషయం చెప్పాడు. మా ఇంటి ముందు వచ్చి ఈ ప్రభుత్వం 25 కిలోల బియ్యం బస్తా ఇసిరేసి వెళ్ళిపోతున్నారన్నా, మాకు కావాల్సింది అది కాదు, 25 కిలోల బియ్యం కాదన్నా మాకు కావాల్సింది 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అని చెప్పారు ఆ రోజు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా మన అందరిపైన కూడా ఒక బలమైన బాధ్యత పెరుగుతుంది. అది మనం మోయాలి, నిలబడాలి. మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన దేశం కోసం ఒక అంకిత భావంతో మనం పనిచేసుకోవాలి. జనసేన పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఏంటో మనం చూపించాలి. జన సైనికుడు అంటే ఎందుకు భయపడ్డో, జన సైనికుడు అంటే ఎందుకు నిలబడతాడో కూడా మనం చూపించుకోవాలి. ఆ ఫీలింగ్ మనందరిలో రావాలి. ఎక్కడో శ్రీకాళహస్తిలో నిన్న జరిగిన ఘటనలో ఇతర పార్టీల నుంచి ప్రతి ఒక్కరు పారిపోతే నిలబడింది మన కార్యకర్తలు, మన జన సైనికులు. అర్ధరాత్రి వరకు నిలబడ్డారు. అనంతపురం జిల్లాలో 100 మంది మన వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే 2000 మంది రోడ్డు పైన నిల్చుని రోడ్డు బ్లాక్ చేసి రాళ్ళు వేసినా కూడా రాళ్ళు దెబ్బలు సిద్ధం అవ్వడానికి మన వాళ్ళు అక్కడ నిలబడ్డారు, కానీ అక్కడి నుంచి పారిపోలేదు. అటువంటి నాయకులు ఉన్నారు, అటువంటి నాయకత్వం మనలో ఉంది. ఈ జిల్లాలో నేను దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడే పర్యటిస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా ఉదయం ఒక సంభాషణ జరిగితే మధ్యాహ్నం కల్లా మారిపోతుంది. కష్టపడి ఒక 50 మందితో నామినేషన్ ఇప్పిస్తే గంటలోనే వాళ్ళు కనపడడం లేదు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడ చూడలేదు మనం గతంలో. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వీళ్ళకి కోటా సిస్టమ్ పెట్టి 90% మీరు గెలిపించుకురాకపోతే మీ సంగతి తెలుస్తానంటే ఇంకా వ్యవస్థలో గౌరవం ఎక్కడుంది చెప్పండి. ఏ విధంగా ఆ మంత్రి కానివ్వండి, ఆ శాసనసభ్యుడు కానివ్వండి, ప్రజలకి ఏ విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ విధంగా ధైర్యం కల్పించగలిగారు? ఎందుకు ప్రోత్సహించడం లేదు? కులాలేంటి, మతాలేంటి, ప్రాంతాలేంటి, వర్గాలేంటి చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణంలో జరగాలి. ప్రతి సందర్భంలో కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమస్యలపైన మాట్లాడే వ్యక్తులు మనకు అవసరం. అక్కడి నుంచే మన లీడర్షిప్ని మనం పెంచుకోగలుగుతాం. అటువంటి వ్యక్తులనే గుర్తు చేయడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా స్పెసిఫిక్గా వీలైతే 60% ఎంతైనా సరే ఎక్కువ మంది యువతకి ఇచ్చేసేయండి సీట్లు మన పార్టీ నుంచి అని ఆయన పదే చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు ఇంకా కొంచెం అనుమానాలు పక్కన పెట్టేసి ఒక మంచి ప్రణాళికతోటి మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు మనం ఈ సభ ఈరోజు
ఈరోజు మనం ఈ సభ నిర్వహించుకుంటున్నామంటే వాస్తవంగా ఈ ప్రయాణంలో ముందుగా మనం నమస్కరించి గౌరవించాల్సిన వ్యక్తులు ఎవరంటే చాలామంది తాపీ మేస్త్రులు, చిన్న చిన్న భవన నిర్మాణ కార్మికులు, పొలాల్లో రోజువారీ పనికి పోయే కూలీలు, గ్రామాల్లో పట్టణాల్లో 300 రూపాయలు 500 రూపాయలు రోజువారీ కూలీలకు పనిచేసుకునే వ్యక్తులు, చదువులు మానేసి పాపం తల్లిదండ్రులు వాళ్ళని సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో కూడా కష్టపడి కుటుంబాన్ని నడిపించే వ్యక్తులు, నిజంగా ఏదో ఒక రోజు సమాజంలో ఒక మార్పు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని మనతో పాటు నడిచే వ్యక్తులు, వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. మీరు ఏ మీటింగ్ చూసినా, ఏ కార్యక్రమం చూసినా 70% అటువంటి వ్యక్తులు ఆయనతో పాటు ప్రయాణిస్తారు. ఆ రోజు కూలీ మానేస్తారు. ఆ రోజు వచ్చే 700 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు వదులుకొని ఒక నిన్ను మనసుతోటి కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని సీఎం 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 అనే నినాదాలతోటి కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వస్తారు. దానికోసం మనం ఒక తపనతో పనిచేసుకోవాలి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులకి నేను కోరేది ఏంటంటే, చాలామంది ఈరోజు సమావేశానికి రాలేకపోయారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఇబ్బందుల వలన ఎన్నికల దృష్టి పెట్టుకొని మన పిఎస్సి సభ్యులు కానివ్వండి, వివిధ రీజనల్ పార్లమెంటరీ స్థాయిలో మనం వేసిన పార్లమెంటరీ కమిటీస్ కానివ్వండి, పోటీ చేసిన అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఒక్క రోజు కొంచెం నామినేషన్లు విడ్రాలు ఉన్నాయి కాబట్టి స్థానికంగా మేము ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరైతే పార్టీ నుంచి ఇటువంటి వ్యక్తులు పోటీ చేశారో వాళ్ళందరినీ మనం గర్వంగా మన సొంత కుటుంబ సభ్యులుగా మనం వాళ్ళని ఆదరించి పేరు పేరున వాళ్ళకి పార్టీ తరఫున వాళ్ళని నమస్కరించుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన సందర్భం ఉంది. పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఎన్నికలైన తర్వాత కళ్యాణ్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది, జిల్లాల వారీగా మనం సమీక్షించుకుని ఎవరైతే నిలబడ్డారో పార్టీ కోసం, కష్టకాలంలో మన కోసం నిలబడిన వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎవరైతే మనతో పాటు నిలబడి క్షేత్రస్థాయిలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన కోసం నిలబడి పోటీ చేసిన వ్యక్తులందరినీ కూడా పిలిపించుకుని ఖచ్చితంగా ఒకరోజు సమీక్షా సమావేశాలు జిల్లాల వారీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి స్థానం కల్పించాల్సిన బాధ్యత మా నాయకులందరికీ కూడా ఉంది. ఏ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కోరేది అదే. దయచేసి మీరు మన యువతని ఎక్కడ కూడా చిన్న చూపు చూడబాకండి, ఎక్కడ కూడా వాళ్ళు చేసిన త్యాగాలు మర్చిపోబాకండి. కొంతమంది అనవసరంగా వీళ్ళకి కమిటీలో స్థానం కల్పించాల్సిన సందర్భంగా రకరకాలుగా ఆలోచనలు వచ్చినా కూడా ఆయన దాన్ని ఒప్పుకోరు. యువతకే మీరు ప్రాధాన్యం ఇవ్వాలని, వాళ్ళని మాత్రం మీరు మర్చిపోబాకండి అని పదే పదే చెప్తారు. మీకోసం జనసేన పార్టీ, మీ ఆశయాల కోసం జనసేన పార్టీ, ఆ మార్పు కోసం జనసేన పార్టీ, దాన్ని మీరు గర్వంగా మీరు ప్రతి గడప గడప తొక్కి పార్టీ కార్యక్రమాల గురించి, మన నాయకుడి గురించి మీరు చెప్పుకొని రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వాన్ని మార్చే వరకు మనం రాత్రింపగలు కష్టపడి పనిచేద్దామని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మిమ్మల్ని పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు శివశంకర్ గారికి, అదేవిధంగా ఈ 6 సంవత్సరాలు కష్టకాలంలో కూడా ధైర్యంగా మన ముందు నిలబడి మనందరికీ కూడా అటువంటి లీడర్షిప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన జనసేన అధ్యక్షులు ఈ సందర్భంగా మనందరికి కూడా వారి సందేశాన్ని, దిశా నిర్దేశత్వాన్ని ఇస్తారు. అందరూ కూడా అతి జాగ్రత్తగా నిశ్శబ్దంగా వినాలని మీ అందరినీ కోరుకుంటూ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాను. వచ్చిన వేదికను అలంకరించిన జనసేన నాయకులందరికీ, పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి,
జనరల్ సెక్రటరీ శివశంకర్ గారికి, సోదరులు నాగబాబు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడున్న మా ఆడపడుచులకి, నేను నమ్మే నా ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించే నా జన సైనికులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది 2014లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజుకి, అప్పటి నుంచి ఈ రోజుకి 6 సంవత్సరాలు నిండి 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను సినిమాలోకి రాకముందు నన్ను అడిగింది ఏంటంటే, ఈ అబ్బాయితోటి, అప్పుడు ఇంకా నేను ఇంకా ఈ అబ్బాయితోటి సినిమా తీస్తే అసలు ఎంత బడ్జెట్లో తీయచ్చని అడుగుతున్నప్పుడు, ఒక ₹1 కోటి 70-80 లక్షలు సినిమా తీస్తే చాలా గొప్ప అబ్బాయితో ఉండింది. అంటే ప్రతి ఒక్కరూ నా స్థాయిని పరిమితం చేసేవాళ్ళు. నా స్థాయిని కదా, జనరల్గా ఒక ఇతని స్థాయి ఇంతే అని పరిమితం చేస్తాను. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, మన స్థాయి, నేను ఎవరి స్థాయిని నేను జడ్జ్ చేయను. నేను మీ స్థాయి ఇది నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఎవరిలో ఏ శక్తి దాగుందో నాకు తెలియదు కాబట్టి నీ స్థాయి ఇంతే నేను ఎప్పుడు మాట్లాడను. అలాగే ఆ రోజున నేను కనుక వాళ్ళ మాటలే కనుక ప్రభావితం అయ్యి నా స్థాయి ఇంతే, వాళ్ళు మీరు ఇది చెప్పారు కాబట్టి నా స్థాయి ఇంతే నేను డిసైడ్ చేసుకుని ఉంటే ఇంతమంది ప్రజల అభిమానం, ఇంత మీ గుండెలో నాకు స్థానం ఉండేది కాదు. నిజంగా వాళ్ళ మాటలే కాదు, నేను నమ్ముంటే. నేనేం నమ్మానంటే నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఈ బాబు ఆపమ్మా కొంచెం బాబు, భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నాకు ఎంత, నా కెపాసిటీ ఎంతో దానికి సంపూర్ణంగా పనిచేద్దామని ఉద్దేశంతో నేను ఒక అడిగేస్తాను. అది ఏ పని ఇచ్చినా కానీ. ఒక యోగి ఆత్మకథను చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు 10th క్లాస్లో, అందులో నాకు ఒకటి చాలా ప్రభావితం చేసింది. అంటే నీకు ఏ పని చేసినా, అంటే నీకు ఇల్లు ఊడ్చే పనే నా పని అనుకున్నప్పుడు ఎంత శుభ్రంగా ఇల్లు ఊడుస్తానా అంత శుభ్రంగా చేయంతే. అంటే పనికి మటుకు వెనకాడికి ఏ పని అయినా సరే సంపూర్ణంగా చేశాను. అలాగే నాకు నటుడిగా నాకు ఒక పని ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగానే చేశాను. ఎవరో ఇచ్చిన పరిమితులు నేను తీసుకోలేదు. నా పరిమితులు ఏంటో నాకు తెలుసు. మీరెవరు నా పరిమితులు డిసైడ్ చేయడానికి అనుకునేవాడిని. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014లో నేను ఎప్పుడు అనుకూల పరిస్థితులు ఎప్పుడు ఏ పని చేయలేదు. నేను ఎప్పుడు నా జీవితంలో అన్నీ నాకు ప్రతికూల పవనాలు ఉన్నప్పుడే నేను పని మొదలుపెట్టాను. అంటే నాకు అన్ని ఎదురు తిరిగే పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో, తండ్రి ముఖ్యమంత్రులయ్యో, బంధువులు ముఖ్యమంత్రులయ్యో, ఇలాంటి నేపథ్యంలో నేను రాలేదు. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం, ఒక ప్రాంతంలోని నాయకులంతా ఇంకొక ప్రాంతం ప్రజలని విచక్షణారహితంగా తిడతా ఉంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు, అందరూ భయపడిపోయారు, ఇంకోటి చేశారు. అంటే ఈ రోజున వైసీపీ చేస్తున్న తప్పు ప్రజలందరిది ఎలాగ అవుతుంది? ఒక ముఖ్యమంత్రులు లేదంటే వాళ్ళ పాలక వర్గం చేస్తున్న తప్పులు ప్రజలందరికీ అంటగడితే ఎట్లా కదా? అలాగే ఆ రోజున ఆంధ్ర పాలకులు ఎవరైనా వాళ్ళు పాలించిన తప్పులకి, వాళ్ళు పెట్టిన పాలసీలకి ఆంధ్ర ప్రజలనే మాట్లాడతారండి. ఎవరు మాట్లాడరండి దీని మీద అంటే నాకు అర్థమైంది అంటే, అర్థం కాలేక కాదు, ఎవరికి ధైర్యం లేక దాడులు చేస్తారేమో ఆయన మాట్లాడితే. అంటే ఏం కావాలి సమాజానికి, ఏం కొరబడింది సమాజంలో అంటే ధైర్యం కొరబడింది. అందులో 1000 కోట్లు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి, 1000 కోట్లు ఉన్నాయి, తక్కువ లేవు ఎవరికి. 1000 ఎకరాలు, 1000 కోట్లు, కానీ మనుషుల్లో, సగటు మనుషుల్లో ధైర్యం పోయి చచ్చిపోయింది. నేను జనసేన పార్టీ పెట్టింది ముఖ్యమంత్రులు అవుతామో లేదో తెలియదు, పార్టీ ముందుకెళ్తో లేదో తెలియదు, కానీ ఈ పిరికి సమాజానికి ధైర్యం నూరిపోయడానికి వచ్చాను. జనసేన పార్టీ అందుకు పెట్టాను. నిజంగా ఇంకోటి, చిన్నప్పటి నుంచి నాకు బాగా విసుగైంది ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. క్రిమినల్స్ వచ్చి రాజకీయాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. మహాత్మా గాంధీని పూజిస్తాం, సుభాష్ చంద్రబోస్ గౌరవిస్తాం, అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకుంటాం, కానీ ఎన్నుకునేది మటుకు నేర చరిత్ర రాజకీయ నాయకులు ఎన్నుకుంటాం. నాకు ఈ డైకాటమీ అర్థం కాదు, ఈ పారాడాక్స్ అర్థం కాదు. అంటే ఒకవైపు ఏమో మనకి పూజించే
దేశ నాయకులందరూ మహానుభావులు, నిస్వార్థపరులు. కానీ ఎన్నుకునేది మటుకు మనల్ని బెదిరించేవాళ్ళు, చంపేస్తామని చెప్పి వాళ్ళని ఎన్నుకుంటాం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి, ఈరోజు కొత్తగా వచ్చినాయి కావు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి విసిగిపోయి ఈ భావం, నిస్సహాయత, ఒక సగటు మధ్యతరగతి మనిషి ఉంటాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఒక ఉద్యోగాన్ని ప్రారంభించిన ఒకడు తండ్రి అలాంటి వాడికి పుట్టిన కొడుకు ఎలా ఉంటాడంటే నిస్సహాయుడు ఉంటాడు. నిస్సహాయత అంటే ఎంత మధ్యతరగతి నిస్సహాయత. కోపం ఉంటుంది, చెయ్యాలని తప్పని ఉంటుంది, కానీ చేసే ధైర్యం ఉండదు. నా పిరికితనం మీద నేను అనుక్షణం పోరాటం చేశాను. నేను టీన్స్ నుంచి, నా ప్రీ టీన్స్ నుంచి అనుక్షణం పోరాటం చేసి ధైర్యం తెచ్చుకొని, ఈ ధైర్యం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? జిమ్కి వెళ్తే మజులు వస్తుంది, ఎక్సర్సైజ్ చేసే మజులు వస్తుంది. కానీ ధైర్యం చేయాలి అంటే నిన్ను భయపెట్టే పరిస్థితులు నువ్వు ఎదుర్కోకపోతే నీకు ధైర్యం అనే కండ నీకు పెరగదు నీకు. సో ఎప్పుడు నన్ను భయపెట్టే పరిస్థితులు నేను అధిగమించి నేను ముందుకెళ్ళాను నేను. సో జనసేన పార్టీ పెట్టడానికి కూడా అందరిలాగే నేను కూడా ఓకే, మంచి యాక్టింగ్ కెరీర్ ఉంది, సినిమాలు కొన్నిసార్లు ఆడలేకపోయినప్పటికీ డబ్బుకి కొరవ ఉండదు, ధైర్యం ఉండాలి. లేదంటే అట్లీస్ట్ నేను నా మనస్సాక్షికి నేను కూడా ఆమ్ చైర్ థింకర్లా కూర్చొని ఇళ్లలో కూర్చోవచ్చు, సినిమాలు చెప్పేచ్చు కథలు, కానీ నిజ జీవితంలో వచ్చి మాట్లాడగలం లేదా? మాట్లాడితే ఏమంటారేమో, భయపెడతారేమో, దాడులు చేస్తారేమో. అవన్నీ చూసిన వాడిని అంతకుముందు పొలిటికల్ ప్రాసెస్లో కూడా అనుభవం ఉండి కూడా, అంటే అంతకుముందు రాజకీయ అనుభవం ఉండి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని కూడా ఇంకొకసారి పార్టీ పెట్టాలంటే నాకు అనిపించింది ఏం జరుగుతుంది, మహా అయితే ప్రాణాలు తీసేస్తారు, అంతకుమించి ఏం జరగదు. కానీ ధైర్యంగా ఒకటి మాట్లాడాడు అనిపించుకుంటే చాలు అని చెప్పి జనసేన ఆ రోజు 2014 స్టార్ట్ చేశారు. వీటన్నిటికీ ముఖ్య కారణం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. మనందరం ఏమో చదువుకోవాలి, కాలేజీలకు వెళ్ళాలి, బుద్ధిగా ఉండాలి, మనమేమో చట్టాలు పాటించాలి, పోలీసులు కనిపిస్తే నమస్కారాలు కొట్టాలి, ఆర్టీవీ మనకి రెవెన్యూ అధికారుల దగ్గరికి చేతులు కట్టుకుని అయ్యా మాకు ఇట్లా పెన్షన్ రావాలని వాళ్ళ దగ్గర నిలబడాలి. కానీ ఎమ్మెల్యేలకు మటుకు మనం రూల్ చేసే ఎమ్మెల్యే వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు. మనల్ని రూల్స్ పాటించే యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ రాజకీయ నాయకులకి వాళ్ళకి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు, మనమే రూల్స్ పాటించాలి. ఎందుకంటే మనం వాళ్ళ బానిసలు, మన ఎదురు తిరిగితే చావగొడతారు, అది భయం మనకి. నేను చాలామంది సమూహాల్లో నేను పిరికోళ్ళని బతకదలుచుకోలేదు నా జీవితంలో. పిరికితనం నాకు చాలా చిరాకు, చాలా చిరాకు నాకు పిరికితనం అంటే. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు చదివి అంబేద్కరిజాన్ని అర్థం చేసుకొని, గాంధీజాన్ని అర్థం చేసుకొని, సుభాష్ చంద్రబోస్ తాలూకు పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకొని కూడా మనం కూడా భయపడితే ఎట్లా? భయపడి కత్తులు కటార్లు తుపాకులు తీసుకుని యుద్ధం చేయాలని చెప్పట్లా. బలంగా ఒక అభిప్రాయం కూడా చెప్పలేవా నువ్వు? అంత పిరికివాడివా నువ్వు? ఆ విసుగుచ్చింది నాకు ఇవన్నీ చూసి. అంటే అప్పుడు నేను అనుకున్నా నీకుందా ధైర్యం అనుకునేవాడిని. ఒక 10 సంవత్సరాలు ఆలోచించాను. తక్కువ అని నేను అర్థం చేసుకుని నేను నిలబడగలనా లేదా అంటే నేను ఖచ్చితంగా నిలబడగలను. ఒక అడుగు ముందుకేయాలి. ఆ రోజు వచ్చినప్పుడు జనరల్గా ఒక పార్టీ పెట్టడానికి ఎవరుంటారు ఆ రోజున? ఒక పార్టీ పెట్టి ఎవరైనా చూడండి, భారతదేశంలో ఎవరు పార్టీ పెట్టినా చాలామంది మేధావులు, న్యాయవాదులు, చాలా అనుభవజ్ఞులు కలిసి చర్చించి మన సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, దీని మీద ఒక కొత్త ఆల్టర్నేట్ పొలిటికల్ థాట్ రావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన విధానం కావాలని చెప్పి ఆలోచించి చర్చించి దాని మీద చాలా లోతైన విశ్లేషణ జరిపి ఒక పార్టీ పెడతారు. ఒక 15 మంది 20 మంది మేధావుల సమూహం కలిపి. కానీ నేను పార్టీ పెట్టేటప్పటికి అలాంటి మేధావులు నా పక్కన ఎవరు లేరు. అసలు నాతో ఏకీపించే మేధావులే లేరు. ఎవరన్నా వస్తే సార్ మన కులం ఇంకో కులం కలిపి మనం ఇలా చేస్తే మిగతా ఈ 2 కులాలను కలుపుకుంటే మనం వాళ్ళని కొట్టచ్చు. లేదంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు తప్ప మానవత నశించిపోతుంది, దేశం దెబ్బతింటుంది, దేశ సమగ్ర ఇట్లా ఈ ఆలోచన విధానం లేదు. నాకు అది ఇబ్బంది పడింది నాకు. కానీ నేను నమ్మింది ఎవరు నమ్మానంటే ఆ రోజున యువతను నమ్మాను నేను. ఈ రోజున జనసేన చాలామంది అడగచ్చు ఎందుకు నువ్వు పార్టీ వెంటనే నిర్మాణం చేయమంటే నాకు తెలుసు వచ్చిన వాళ్ళు పారిపోతారని తెలుసు. గట్టిగా ఒక అరుపరిస్తే పారిపోతారు, అంత పిరికోళ్ళు అయిపోయారు మన సమాజం. నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదు. పిడుగు మీద పడ్డా ఫిరంగి గుండు వదిలినా కానీ గుండెంగా చొక్కా తీసి నిలబడే గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు కావాలి నాకు. కేవలం ఆవేశం ఉంటేనే సరిపోదు. నాకు వీళ్ళందరూ చేసుకోవడానికి మరి ఏం కావాలి? దీనికంటే ఫస్ట్ నిలబడగలిగే ఒక్కడు కావాలి. సో నేను నిలబడగలనా? ఆ ఒక్కడు నువ్వు అవ్వగలవు, నేను నిలబడగలను.
అలాగే నీతో పాటు నడిచే 10 మంది సమూహం కావాలంటే 1,00,000 మంది వస్తారు. ఇదే రాజమండ్రిలో మనం 2019లో కవాతు చేసినప్పుడు దాదాపు 7 లక్షల మంది ఇక్కడ దాకా వస్తే 3 లక్షల మంది చుట్టుపక్కల బార్డర్స్లో ఇరుక్కుపోయారు. అంటే దాదాపు ఒక 10 లక్షల మంది. మరి 10 లక్షల మంది యువత రోడ్డు మీదకి వచ్చి ఓటు ఎవరికి వేశారు? ఎవరైతే రౌడిజం చేస్తారో, ఎవరైతే క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఓటేశారు. నాకు అనిపించింది, అది నాకు తెలియక కాదు, ఇలా ఉంటుంది. కాకపోతే ఎక్కడో చోట ప్రభావితం, ఒక మార్పు అనేది మొదలు పెట్టకపోతే ఇంకెప్పటికీ రాదని చెప్పి ఉద్దేశంతో చాలా బలంగా నిలబడ్డాం ఆ రోజు. ఒక ఓటమి తీసుకోవడం ఎంత కష్టమో నన్ను అడగని చెప్తాను నేను. 10 సంవత్సరాలు ఒక హిట్తో, ఒక 5 సంవత్సరాలు అప్రతిహతంగా విజయం సాధించిన తర్వాత 10 దశాబ్దం పాటు నాకు హిట్ లేదు, అలా చూస్తూ ఉన్నాను. అలాగే ఇంత ప్రజాభిమానం ఉండి పార్టీ పెట్టాలంటే ఓటమిని ఎదుర్కోవాలి, కంపల్సరీ ఎదుర్కోగలను. ఎదుర్కొంటే గెలవడానికి ప్రతి ఒక్కడు మగాడే, ప్రతి ఒక్కడు మనగాడే. కానీ ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా? ఎందుకంటే ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. వాడికి ఉంటాం పోతాం మనకు తెలియదు, కానీ ఈ భావజాలాన్ని నమ్ముకొని నేను నిలబడతాను. అది ఏ భావజాలం అయి ఉండాలి? అది అందరినీ కలిపే భావజాలం అయి ఉండాలి. నీ కుటుంబం కాకపోతే, నీ కులం కాకపోతే నరికేయండి, లేదంటే నీ మతం కాకపోతే చంపేయండి. ఇలాంటి భావజాలం ఉండకూడదు. మానవత్వానికి నిలబడే భావజాలం ఉండాలి. క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయని పాలిటిక్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఇది చెప్పాలంటే, ఇది వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అసలు తెలుగుని మాట్లాడతాను అనుకుంటాను, నేను మాట్లాడుతాను. అసలు నిలబడతారు ఇవన్నీ, ఇన్ని నీతులు చెప్తే నిలబడతారంటే ఖచ్చితంగా నిలబడతారు. నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాం. ఓటమి తర్వాత ఎవరు నిలబడతాడు? భయం, పారిపోవాలనిపిస్తుంది. ఇది 7వ సంవత్సరం నిలబడ్డాం అంటే ఇంకో 70 సంవత్సరాలు కూడా నిలబడుతుంది. ఇంక 7 దశాబ్దాల తర్వాత ఇక్కడ నిలబడతాం. ఎందుకంటే నా తర్వాత కూడా ఈ భావజాలం, ఈ పార్టీ ఉండాలని కోరుకునేవాడిని. అందుకే నేను ఒక ఎలక్షన్ కోసం నేను ఆలోచించను. రాబోయే ఎన్ని తరాల కోసం మనం పనిచేయగలం, నేను దాని గురించి ఆలోచిస్తాను. నేను యువత ఎలా ఉండాలి అని చూస్తే, ఈరోజు నేను ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, యువతకు కూడా ఎక్కువ శాతం యువతకి ఇవ్వండి ఓట్లు. మన సీట్స్ స్థానిక ఎన్నికల్లో అందరూ జేజేలు కొట్టడానికో లేదంటే స్లోగన్లు అరవడానికి వెళ్ళిపోతున్నారు, కానీ నిలబడి పోరాటం చేయడానికి చాలా తక్కువ మంది. 1,00,000 మంది వస్తే ఒక 4 నిలబడతారన్నదే సందేహం నాకు. కానీ రేపొద్దున 4 ఆ 1,00,000 మందిని మార్చేయగలరు. 1,00,000 మంది మెదళ్ళని, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలిగే శక్తి ఉన్నాడే నాయకుడు. నిన్ను ఒక 10 మందిని కదిలించగలిగేవాడే నాయకుడు. 10 మంది మెదళ్ళని కదిలించగలిగేవాడే నాయకుడు. అలాంటి వాళ్ళు రావడానికి సమయం తీసుకుంటారు. అందుకే నేను నిలబడాలి. ఫస్ట్ ఓటమిని తీసుకోవాలి. నేను ఓటమిని ఎందుకు బలంగా తీసుకోగలనంటే, గెలవడం తెలిసిన వాడిని కనుక. అందుకే నేను ఓటమిని తీసుకోగలను. ఆ గెలుపు ఎలా ఉండాలంటే, మభ్యపెట్టో, భయపెట్టో, మనుషుల్ని ప్రలోభాలు పెట్టి అలాంటి గెలుపు లేదు. ఎప్పుడో గెలిచేవాళ్ళం. ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతూ చాలా సత్సంబంధాలు ఉండి ప్రధానమంత్రి గారికి కానీ, మోస్ట్ పవర్ఫుల్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత అంత బలమైన హోంమంత్రి మళ్ళీ మనకి అమిత్ షా గారిలో చూస్తాం మనం. అలాంటి వ్యక్తి నన్ను వచ్చి పర్సనల్గా అడిగినా కానీ నేను నాదైన స్టాండ్ తీసుకున్నాను తప్ప నేను ఎక్కడా కూడా తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే, నా ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు ప్రయోజనాలు నాకు అంత అవసరం నాకు. అందుకే నా ఉనికిని చంపేసుకోలేదు. అందుకనే నేను నా ఉనికిని చంపేసుకుంటే పవన్ కళ్యాణ్ వాడు చచ్చిపోతాడు. జనసేన అనే ఉనికి నేను చంపేస్తే పవన్ కళ్యాణ్ చచ్చిపోతాడు. అందుకే నేను ఎప్పుడు జనసేన ఉనికి నేను చంపాను. జనసేన అది వచ్చినా రాకపోయినా నిలబడి ఉంటుంది. ఆ మొక్క అది ఒక రోజున మహావృక్షం అయి తీరుతుంది. అది కానీ అంటే చూడండి, నేను నిలబడ్డాను ఆ రోజున. ఇందాక మనోహర్ గారు చెప్పిన యువతంతా అడిగారు, వాళ్ళందరూ మీకు ఎంత సత్సంబంధాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి మాట్లాడరు ఏంటి ఇది అని మాట్లాడితే, నేను మీకోసం మాట్లాడాను. నా స్వార్థం కోసం అయితే నేను ప్రధానమంత్రి గారితో గొడవ పెట్టుకోను. నేను ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నేను విభేదించాను తప్ప. కానీ 25 కేజీలు బియ్యం కాదని మాకు 25 సంవత్సరాల భవిష్యత్తుగా ఇచ్చే అలాంటి యువత కూడా నిజానికి
అంటే కేవలం జనసేన పవన్ కళ్యాణ్ బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మంది జనం వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారా? లేదంటే నాకేంటి స్వార్థం చెప్పండి? నాకేం అవసరం మీ నుంచి? యువత దగ్గర నుంచి నాకేం అవసరం? ఇదే 7 లక్షల మంది 10 లక్షల మంది బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా సారా ప్యాకెట్లు ఇవ్వకుండా 10 లక్షల మంది వచ్చి అంత గొప్ప కవాతు జరిగితే దాన్ని వదులుకొని చీకట్లో మగ్గిపోతున్న శ్రీకాకుళం తుఫాను దగ్గరికి హుద్హుద్ తుఫాను టిట్లీ తుఫాన్కి వెంటనే వస్తే మేము కనీసం అంత గొప్ప విజయాన్ని మేము ఆనందించకుండా కూడా వెళ్ళిపోయాం, ఇక్కడి నుంచి కదిలిపోయాం. కరెంట్ లేని చోట్ల ఉన్నాం. ఒకవైపు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో పక్క జిల్లాలో తిరుగుతూ కూడా శ్రీకాకుళం వైపు కూడా కన్నెత్తి చూడకుండా రాకపోయినా కానీ ఆయన అలాంటి పార్టీని గెలిపించారు, అలాంటి వ్యక్తిని గెలిపించారంటే తప్పు జనసేనది కాదు, గెలిపించిన వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజలు అంతే, మనది కాదు తప్ప. ఎందుకంటే మన చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ప్రజల వైపు నిలబడ్డాను. ఎందుకంటే ప్రజలు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎందుకంటే నాకు ఇందులో స్వార్థం కోసం నాకేం లేదు. నేను నా సినిమాలు చేసుకుని చాలా బోళ్ళంత డబ్బు ఒక్క మాట పడక్కర్లా. కాకపోతే ఇది నాకు నేషనల్ సర్వీస్, ఇది పాలిటిక్స్ అనేది. ఎందుకంటే నేను అంబేద్కర్ గారిని మేము గుండెల్లో పెట్టుకున్నప్పుడు, గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు కేవలం నా స్వార్థం కోసం నా పని నేను చేసుకుని సరిపోద్ది. దేశానికి సర్వీస్ కూడా చేయాలి, నేషనల్ సర్వీస్. జనసేన పాలిటిక్స్లో ఉంది అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ సర్వీస్ అది. అందుకని మనం మిగతా వాళ్ళకి వెళ్ళిపోయి కాంట్రాక్టర్ డబ్బులు సంపాదించుకోవాలి, మనం అలాంటి నీచంగా మనం చేయలేము. అవన్నీ నాకు నైతిక బలం రాదు అలా ఏం చేసినప్పుడు. మన పని మనం చేసుకుంటూనే రాజకీయాలు చేయాలి. పాలిటిక్స్ ఇస్ అ నేషనల్ సర్వీస్ అది. సో ప్రతి యువకులకి పెద్దలకు కూడా నా ఉద్దేశం, నా విజ్ఞాపన ఏంటంటే ఏదో వెంటనే పదవి వీటికి కాకుండా ఒక నేషనల్ సర్వీస్గా చూడండి దీన్ని. ఇది చాలా అవసరం. ఇది ఒక స్థానిక ఎన్నికల్లోనే ఇంత పార్టీ క్రైమ్ తీసుకుంటే ఇంత పార్టీకి నేరాలు జరుగుతూ ఉంటే ఎవరు మాట్లాడతారు? స్వయంగా పోలీసులే కూర్చొని బెదిరిస్తూ ఉంటే ఎట్లాగా? పోలీసులు అదుపు చేయాల్సిన వ్యవస్థే వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ తప్పులు పొలిటికల్ వ్యవస్థ చేస్తే పోలీసులు ఎదురు తిరగాల్సిన పోలీస్ వ్యవస్థ వాళ్ళకి అండగా నిలబడితే, కోర్టు ప్రశ్నిస్తున్నా కానీ స్పందించని ప్రభుత్వాలు ఇంత అస్తవ్యస్తంగా అయిపోయినప్పుడు దీన్ని ఎవరు సరి చేయాలి? దీన్ని మనమే సరి చేయాలి. దీన్ని మనలో అంటే 1,00,000 మంది భయపడే వాళ్ళు ఉంటారు, కానీ 10 మంది, నేను ఇంతమంది ఈరోజు ఇంతమంది ఉన్నారు వీళ్ళల్లో, మిమ్మల్ని అడిగేది కనీసం వింటున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఒక్కళ్ళు కదిలినా చాలు, ఒక రోజున రాష్ట్రం కదులుద్ది. దాని ప్రభావం దేశం మీద పడుతుంది. నేను మిమ్మల్ని కోరుకున్నది కూడా అదే. ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే దెబ్బలు తిని కూడా మేము నిలబడే ఉన్నాం. సుఖమైన ప్రయాణం చేయలేదు ఇన్ని సంవత్సరాలు. మేము చాలా ఇబ్బందికరమైన ప్రయాణం ఎప్పుడు చెప్పుకోలేదు. ఎందుకంటే నిలబడి ఉన్నాం అని చెప్పడానికి చాలా ఇబ్బంది. నిజాయితీగా ఉంటే ఇంత దెబ్బలు ఉంటాయి ఒక మనిషికి. నీతి నిజాయితీలతో ఇంత దెబ్బలు పడతాయి, ఇంత దెబ్బలు తింటామా మనం అంటే ఇలాగే ఉంటుంది. సమాధానం నాకు ఇదే వచ్చింది, ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది తెలియక తెలిసి గుండె ధైర్యంతోనే వచ్చాం రాజకీయాల్లోకి. మనతో పాటు వస్తాం టికెట్లు తీసుకొని కూడా ఆఖరి నిమిషంలో వేరే పార్టీకి వైసీపీకి వెళ్ళిపోతే మనం ఏం చేయగలం? వీళ్ళని రాజోళ్ళని కాదు, ఎక్కడైనా సరే. అంటే ధైర్యం లేదు ఎవరికి. అంటే ఒత్తిడి పెట్టుకొని విలువలాడిపోతున్నారు. నాకు ఇలాంటి వ్యక్తుల సమూహం నాకు అవసరం లేదు. నాకు నిలబడే 10 మంది చాలు. నాకు నిలబడే 10 మంది యువకులు, నిలబడే 10 మంది ఆడపడుచులు, నిలబడే 10 మంది పెద్దలు చాలు. నాకు లక్షలాది మంది అవసరం లేదు. ఎందుకంటే సమాజానికి నిస్వార్థంగా ఆలోచించే నాయకులే అవసరం అవుతుంది భవిష్యత్తులో. ఈ రోజున ఇంతమంది వచ్చారు బయటికి. ప్రతి ఒక్కళ్ళు ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎంపీలు అందరి దాకా కనీసం 1 కోటి నుంచి 70, 100, 150 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు అందరూ, ఖర్చు పెట్టబోయే వాళ్ళు, ఖర్చు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు? తిరిగి ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు పెట్టుబడి. ఇది వ్యాపారం అయిపోయింది. రాజకీయాలు వ్యాపారం స్థాయి దాటి ఇది సర్వీస్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా జనసేన కోరుకుంటుంది. జనసేన అలా నడుస్తుంది. మనం సాధించింది ఏంటి? ఈ 6 సంవత్సరాల్లో 7వ సంవత్సరాలు అడుగు పెడితే సాధించింది ఏంటంటే, అసలు పార్టీని నడపగలరా? నువ్వు నిలబడగలవా అంటే నిలబడి ఉన్నాం కాబట్టి ఇంకో 7వ సంవత్సరంలో అడుగు పెట్టాం మనం. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. దీనికి ధైర్యం కావాలి. రాజకీయాల్లోకి ఉండాలంటే ధైర్యం కావాలి.
తెగింపు కావాలి. తెగింపు లేనివాళ్ళు, ధైర్యం లేనివాళ్ళు దయచేసి జనసేనలో ఉండకండి, రాకండి. దయచేసి మీరు సుఖంగా ఇంట్లో ఉంటే నాకు చాలా సంతోషం. జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి జన 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 సైనికులారా తరలి రండి మన నుడిని కాపాడగరండి తరాల మీదుగా ప్రవహించే నాగరికత నది యుగాల ఘనతను మనకందించే భారతి కథ నుడి నది మన జీవం. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా మొన్న ఏదో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎవరో ఏదో వచ్చిన పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో అనిపించింది, చదివాను. దాంట్లో జనసంఘ్ పార్టీని రద్దు చేసి జనతా పార్టీలో కలిపేశారు ఆ రోజున. అదే జనసంఘ్ అంటే వాళ్ళు ఆ రోజున మనం ఎందుకు లేదు, మన పార్టీ ఉనికి తీసేసి ఒక అందరం కలిపి ఒకటే పార్టీ పెడదామని అనుకున్నప్పుడు చాలా ఆలోచించారంట. మన ఉనికిని చంపేసుకోవాలి, లేదు మన దేశ ప్రయోజనాలకు కలిపి ఒకటే పార్టీ ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని ఎలా పునరుద్ధరించాలో తెలియలేదు. చాలా ఇబ్బందులు పడి తప్పులు చేసాం అది ఇది అనుకుంటే అలాంటి ప్రయాణం నుంచి భారతీయ జనతా పార్టీని పెడితే 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఆ 2 సీట్ల నుంచి ఈ రోజున కొన్ని దశాబ్దాల కాలంలో అహర్నిశలు కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అప్రతిహతమైన ప్రభుత్వంగా ఉండిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రం. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎందుకు మనం పొత్తు పెట్టుకున్నాం, చాలామంది కాంగ్రెస్ నాయకులు అడిగారు, వీళ్ళు అడిగారు పొత్తు పెట్టుకోమని, అందరూ అడిగారు. మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటంటే, మిగతా అన్ని వారసత్వ పార్టీలు. అంటే అలాగే ఎవరు కూడా ఒక భారతదేశం అంతా తెలిసే నాయకత్వం ఎవరు లేరు మన మిగతా పార్టీస్లో ఎక్కడ కూడా. ఉదాహరణ కాంగ్రెస్లో కూడా రాష్ట్రం దేశం తెలిసిన వ్యక్తులు తెలిసేమో ఒకళ్ళిద్దరు ఉన్న కొద్ది గొప్ప. రాహుల్ గాంధీ ఒకరు తెలుసు, లేదా సోనియా గాంధీ గారు, ఇంకెవరు తెలియదు మనకి. కానీ ఈ దేశాన్ని బలంగా పటిష్టంగా చేయాలని నేను రాష్ట్ర ప్రయోజనం ఎన్ని పక్కన పెడితే ఒకసారి దేశ ప్రయోజనాలు చాలా ముఖ్యం, దేశ సమగ్రత చాలా ముఖ్యం. దేశ సమగ్రతని ఈ దేశాన్ని ఏకంగా ఉంచాలంటే ఈ భావాన్ని కట్టుబడిన ఎక్కువ మంది సమూహంతో కూడిన ఒక బలమైన సమూహం కావాలి. ఈ రోజున బలమైన నాయకులు ఉండొచ్చు, నరేంద్ర మోదీ గారు ఉండొచ్చు, అమిత్ షా గారు ఉండొచ్చు. ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత వీళ్ళు కాకపోతే ఇంకొక బలమైన నాయకులు భారతీయ జనతా పార్టీలోనే వస్తారు. ఎందుకంటే ఇక్కడ వారసత్వపు రాజకీయాలకి వ్యతిరేకంగా ఒక చిన్నపాటి విద్యార్థుల్ని చదువుల్ని తీసుకొని, ఉదాహరణ కర్ణాటకలో నాకు తెలిసిన ఒక 2 ఎంపీలు అసలు ఒకళ్ళు జర్నలిస్ట్, ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి లాయర్, స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన కుర్రాడు, 27 ఏళ్ళు ఎంతో, 28 ఏళ్ళు. వాళ్ళని ఎంపీలు చేసిన వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి. సో ఇలాంటి నాయకత్వాన్ని గుర్తించగలిగి ప్రభావితం చేసి వాళ్ళని పైకి తీసుకెళ్ళగలిగేది అవన్నీ చూసి నేను భవిష్యత్తులో ఎలా ఉన్నా కానీ ఇది భారతీయ జనతా పార్టీ పొత్తు అవసరం ఈ దేశానికి, నా వంతు నేను ఉండాలి అని చెప్పేసి మేము అందరం ఆలోచించుకొని అర్హం ఖాన్ గారితో కూడా చర్చించాను. భారతీయ జనతా పార్టీ అనగానే చాలామందికి ముస్లిం వ్యతిరేకం అనే ఒక భావన కలిగిపోయింది అందరికీ. అది ఎందుకు కాదు అని అందరూ ఆయన చర్చించిన తర్వాత అందరినీ ఒప్పించిన మీదట మైనారిటీ ఇస్లాం నాయకులు కూడా ఒప్పించిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీలోకి పొత్తుగా వెళ్ళాం మేము, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ద్వారా. అంటే ఎందుకు ఇప్పుడు ఉదాహరణ వైసీపీ నాయకులు కూడా ఢిల్లీ వెళ్ళి పొత్తు పెట్టుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఈ వాళ్ళు చెప్పే పథకాలకి మేము వ్యతిరేకం అని చెప్పి మళ్ళీ ఇక్కడ కొత్త పాలసీలు పెడతా ఉంటారు. ఇక్కడ
వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో కాళ్ళు పట్టుకుంటారు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ మేకపోతే గాంభీర్యం చూపిస్తుంటారు. నేను అలా చేయదలుచుకోను. ప్రజలు కూడా వీళ్ళు నమ్ముతామంటే సంతోషం, నేనేం కాదను. ఎందుకంటే ప్రజలందరికీ కూడా చాయిస్ వాళ్ళది. నేను మీకున్నది ఈ రోజున మనకి జనసేన పార్టీ సాధించింది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందరూ వదిలేసిన సమస్యల్ని, ఎవ్వరు పట్టించుకుని సమస్యల్ని నిస్వార్థంగా ఓటమికి గురై, దెబ్బలకు గురై, అలాంటి పరిస్థితుల్లో ఒక ఆడపడుచు వచ్చి, దివ్యాంగురాలు వచ్చి ఒక 2-3 నెలల క్రితం, అన్న మేము నా బిడ్డని ఒక 14 ఏళ్ళ బిడ్డని చంపేశారు అన్న. స్కూల్కి వెళ్ళిన బిడ్డ శవమై తిరిగి వచ్చిందన్న. అప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశం పట్టించుకోలేదన్న, ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ వైసీపీ పట్టించుకోలేదన్న. న్యాయం చేయమంటే ఒక ఓడిపోయిన పార్టీగా నాకు ఎంత నిస్సహాయత ఉందో మీకు చెప్పలేను నేను ఆ రోజున. అదే నా ఆ రోజు వీడియో చూస్తే కూడా మీకు నా కళ్ళలో అదే ఉంది, నిస్సహాయత. కళ్ళ ముందు బిడ్డకి అన్యాయం జరిగింది అంటే నేను ఆవిడ స్థానంలో ఉంటే నేను ఏంటి అనేది ఆలోచించాను ఆ రోజున. జనసేన అలాంటి నిస్సహాయులకి అండగా నిలబడే పార్టీ జనసేన. అంటే ఓట్లు వేస్తారా, ఓట్లు వెయ్యరా నాకు నిజంగా తెలియదు. ప్రజలు మనల్ని వదిలేయలేమో కానీ మనం ప్రజల్ని, నేనైతే ప్రజల్ని వదలను. ఎందుకంటే ఆవిడ నిస్సహాయత చూసి, ఇప్పుడు దిశ మర్డర్ కేసులో ఒక రౌడీలు కాబట్టి కాల్చి పిలిచి చంపేశారు, ఫేక్ ఎన్కౌంటర్ చేశారు, చంపేశారు. అందరం చప్పట్లు కొట్టాం. కానీ ఒక రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి చదువుకొని తిరిగి రావాల్సిన బిడ్డ రేపుకు గురై, 14 ఏళ్ళ బిడ్డ రేపుకు గురై చచ్చిపోతే దాని గురించి ఎవరు మాట్లాడరు. పోలీస్ శాఖ సపోర్ట్ చేయదు. పంచనామా అన్ని కూర్చోబెట్టి క్లియర్గా రేపుకు గురైన అమ్మాయిని అన్ని రాసినా కానీ, అన్ని ఆధారాలున్నా కానీ ముందుకెళ్ళరు. మరి వీళ్ళని ఏం ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళని? ఎందుకంటే వాడు రేప్ చేసిన వాడు ఒక క్రిమినల్ లేదంటే ఒక మామూలు అయితే చంపేయచ్చు, ఈజీ, విజిలాంటీ జస్టిస్ చేయొచ్చు. కామ ఇలాంటి వాళ్ళని ఎలా చేస్తాం? దీనికి సిస్టంలోనే మార్పులు రావాలి, వ్యవస్థలోనే మార్పులు రావాలి. వ్యవస్థలో మార్పులు రావాలంటే మనలాంటి వాళ్ళందరూ బయటికి రావాలి, మనలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. అలా మాట్లాడబట్టే ఈ రోజున సుగాలి ప్రీతి కేసు సిబిఐ దాకా వెళ్ళింది. జనసేన లేకపోతే ఆ కేసు మనకి ఎప్పటికీ బయటికి రాదు. అనేక వేలాది కేసుల్లో అదొకటే అయిపోయింది. కానీ ఈరోజు ఎందుకు అంటే, ఒకసారి ఒక కేసు ఎందుకు పట్టుకుంటామంటే చాలా మందికి స్ఫూర్తి ఇవ్వాలి. అది అనేక మంది రెసిడెన్షియల్ కళాశాలల్లో ఆడబిడ్డలు స్వయంగా నాకే చెప్పారు. నేను అరకుకి వెళ్తే, అన్న ఇక్కడ మమ్మల్ని హాస్టల్స్లో మాకు రాళ్ళు ఇసిరేస్తారన్న చాలామంది ఆకతాయిలు వచ్చి, రెసిడెన్షియల్ కాలేజ్ బిడ్డలు. అలాంటి వాళ్ళందరికీ భయం వేయాలి. పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంకా పౌర సమాజం చాలా బలంగా ఉంది, అన్యాయం జరిగితే ఎదుర్కొనే వ్యవస్థ ఉంది, ఇంకా ప్రజలు ఉన్నారు ఆ ధైర్యం ఇవ్వడానికి. అది నిజంగా మీరెవ్వరు కానీ, చాలామంది ఆ రోజు జన సైనికులు అనంతపురం కర్నూలు కానీ రాకుండా కానీ ఉండుంటే నాకు కూడా అంత ధైర్యం ఉండేది. నాకు నమ్మకం ఏంటంటే, ఓట్లు వేసినా వేయకపోయినా ఇంకా యువతలు ఇంకా అగ్ని ఉంది, ఆ మంట ఉంది, న్యాయం జరగాలన్న ఒక వేదన ఉండబట్టి అంతమంది వచ్చారు ఆ రోజున. దాదాపు 25,000 మంది పైగా, 30,000 మంది పైగా వచ్చారు ఆ రోజున అనంతపురం సభకి. అంతమంది రాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకుండా దాన్ని సిబిఐకి అప్పగించింది ఆ కేసుని. ఇది ఒకటే కాదు, ఇది ప్రతిదీ కూడా. మన గోదావరి జిల్లా రైతులకు అన్యాయం జరిగినా, గిట్టుబాటు ధర రాకపోయినా, అలాగే అమరావతి రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా, అనేక ప్రత్యేక పరిస్థితుల్లో కూడా. అంతేగాని మనం తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేశాం కానీ అందుకని వాళ్ళు మాట వింటారని కాదు. ఈరోజు వైసీపీకి వాళ్ళు ఇండివిజువల్గానే వచ్చారు. కాకపోతే అంటే ప్రజల తాలూకు మన ప్రజల్ని ఉత్తేజపరిచి వాళ్ళందరూ ఏకతాటిపైన తీసుకురాగల శక్తి జనసేనకు ఉంది. ఈ రోజున మనకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, ఆయన ఈరోజు ఉన్నారా లేదని ఆయన మనస్సాక్షికి, అది నేను వదిలేస్తున్నాను. అలాగే ఈరోజున జనసేన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి అయిన
ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ పార్టీని వదిలేసి జనసేన మీద పడుతున్నారంటే ఎందుకు భయం అంటే మన బలం ఉండబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అందుకని ఎవరినో రానివ్వండి, వెళ్ళిపోనివ్వండి, కానీ లార్డ్ టెన్నిసన్ పోయిం లాగా మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. వచ్చేవాళ్ళు రానివ్వండి, పోయేవాళ్ళని పోనివ్వండి, కానీ మనం మటుకు నిరంతరంగా నడుస్తూనే ఉందా, నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. ఈ రోజున ఎన్ని దాడులు అంటే, ఉదాహరణకి పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్య గారి మీద, పిఏసీ సభ్యులు హరిప్రసాద్ గారి మీద, నేను చిత్తూరులో సంఘటన, వినీత నగరం గారి మీద ఇన్ఛార్జ్ ఆవిడ మీద, నగిరి ఇన్ఛార్జ్ ఆవిడ మీద దాడి, రాళ్ళు విసిరేట్లు, ఎంత ఈ ఫైల్ నేను రాత్రి నుంచి వచ్చి చదువుతూ ఉన్నాను. మొత్తం కోకొల్లలుగా ఇన్సిడెంట్లు ఒక్క జనసేన మీద. అంటే ఏమి ప్రభావితం లేదు, ఏం బలం లేదు అని మన అండర్మైన్ చేస్తూనే మన మీద ఇంత దాడులు చేస్తున్నారంటే, మన మీద ఇంత దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు అంటే మనం చాలా బలమైన వ్యక్తులు అని అర్థం. అది దయచేసి అది మీ దృష్టిలో పెట్టుకోండి. అలాగే చాలామంది కొత్త యువతకు అవకాశం ఇద్దాం అనుకుంటే నిలబడిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను మీకు అభినందనలు తెలియజేస్తాను. పోటీ చేసి నిలబడుతున్న ఇక్కడ ఉన్న మీలాంటి యువత కూడా, ఇక్కడ మీలాంటి గుండె ధైర్యం పార్టీకి కావాలి. సో మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను కోరుకునేది ఒకటే, మీ అందరికీ ముఖ్యంగా యువతకు సంబంధించి, ఒక గొప్ప యోగి ఒక ఊరికి వెళ్తూ అన్ని ఊర్లకి వెళ్ళి ఆయన ఉపన్యాసాలు ఇస్తూ ఉండరు, ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు, సమాజం కోసం ఉపయోగపడి పెట్టుకుంటే, ఒక ఊరికి వెళ్తే అక్కడ చెరువుని దాటి వెళ్తూ ఉన్నారంట. ఆయన అన్నారంటే అవసరం లేదు, మన ఇక్కడ ఆగుదాం రాత్రి అంటే అవసరం లేదు, ఇక్కడ యువకులకి మనం చెప్పాల్సిన అవసరం లేదంటే, అదేంటి చాలామంది ఉన్నారు దారి పొడవును కనిపించారు కదా అంటే, లేదు యువత అయితే ఉన్నారు, కానీ చెరువు చూస్తే మొత్తం పాచి పట్టేస్తుంది. అంటే కనీసం దిగి ఈత కొట్టలేని వాళ్ళు, అంటే ఇక్కడ ఉన్న బలమైన చెరువు ఉండి కూడా ఇక్కడ ఏమి అంటే వాళ్ళకి పని లేకుండా ఉన్నారు. చెరువులో పాచి పట్టిందంటే యువత ఇక్కడ ఏం పని లేకుండా ఉన్నారు. ఇలాంటి యువత అయితే ఉన్న చోట మనం ఉండాల్సిన అవసరం, వెళ్ళిపోదాం పదా అని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని నమ్మాను. నేను నా స్వార్థం కోసం రాలేదు, మనస్ఫూర్తిగా నమ్మండి. నా స్వార్థం కోసం నేను రాలేదు. నేను ఇంతమంది చేత నేను మాటలు అనిపించుకోకర్లేదు. మొన్నెవరో కాకినాడలో ఒక నాయకుడు తిట్టినట్టుగా అలాంటి మాటలు నేను అనిపించుకోకర్లేదు. వ్యక్తిగతంగా అలాంటి నా మాటలు తిట్టుండుంటే, పూర్తిగా నేను యాక్టర్ అయినుంటే, అలాంటి మాటలు నన్ను కానీ తిట్టుండుంటే, గతంలో నేను యాక్టర్గా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసినా అలాంటి పనులు చేసేవాడిని. అలాగే చాలామంది నా తల్లిని దూషించారు. నా తల్లిని దూషించే పదం, ఇన్ని తిట్లు ఎందుకు పడ్డాను? నాకు ఉప్పు కారంతో నా పౌరుషం ఉండదా? నాకు కోపం రాదా? నాకు కడుపు మండదా? ఎందుకు భరిస్తాం ఈ మాటలు? అంటే నా కోపాన్ని దాటాను కాబట్టి నేను పొలిటికల్ పార్టీ పెట్టాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేనికి ఆ కోపాన్ని ఎందుకు దాటానంటే, సమాజం నా కుటుంబం. రేపొద్దున నేను పార్టీ పెట్టకుండా కానీ ఉండుంటే, సుగాలి ప్రీతి గారి తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తే నేను నిస్సహాయత ఉండేవాడిని, ఏం చేయలేకపోయావాడిని. అవునమ్మా లోకం చెడ్డ తల్లి అని చెప్పేసి నేను కూడా తలదించుకొని ఇంట్లో ఒక్కడే కూర్చొని తిట్టుకునేవాడిని, చెప్పుతో కొట్టుకునేవాడిని. కానీ నాకు ఈ రోజున చాలా తృప్తిగా ఉంది, ఓడిపోయినప్పటికీ. ఎందుకంటే నేను ఒక న్యాయం కోసం నిలబడ్డాను. నిస్సహాయాల కోసం, గొంతు కోసం, వాళ్ళకి అన్న మాకు సహాయం అందట్లేదని నిలబడ్డాం. అది ఉద్దానం దగ్గర నుంచి సుగాలి ప్రీతి కేసు వరకు. దీనిలో ఏ స్వార్థం లేదు. ఏముంది అంటే, సమాజం బాగుండాలని కోరుకున్నాం. ఎందుకంటే మేమందరం గొప్ప నాయకుల నుంచి ప్రభావితం అయిన వ్యక్తులు మేము, అందుకు నిలబడినాం. ఇందులో ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి, చీదరింపులు ఉంటాయి, అన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ప్రతికూల పరిస్థితుల్లో ఇంత బలంగా నిలబడ్డామంటే ప్రత్యర్థి పార్టీలు అందరూ ఆలోచించాలి. మా మీద దాడులు చేసిన, మా కార్యకర్తల మీద కేసులు పెట్టిన, మమ్మల్ని బెదిరించిన, ప్రలోభాలు పెట్టిన, మేము బలంగా నిలబడే సమూహం జనసేన. దీనిదైన రోజు వచ్చినప్పుడు మా సత్తా ఆ రోజు చూపిస్తాం. అప్పుడు దాకా భరిస్తాం మేము, అప్పుడు దాకా భరిస్తాం. 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఇది నాకు ఇష్టమైన కవి, హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ గారు రాసింది. పరశురామ్కి ప్రతీక్ష అని ఆయన ఒక హిందీ కవితా సంకలనం రాశారు. దాంట్లో
ఒక అడుగుతుంటాడు అనమాట, ఇంత పరశురాముడిని అడుగుతుంటాడు, ఈయన ఎప్పుడు రాశారు ఈ కవిత అంటే భారతదేశం చైనా యుద్ధంలో ఓడిపోయినప్పుడు. ఎందుకంటే చైనీయులు హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పి వెనకాలకి వెళ్ళి పొడి చేశారు, మనం నమ్మితే గొంతు కోసేశారు అనమాట. ఆ కోపంతో ఆవేదనతో ఎందుకు ఓడిపోయాం మనం అంటే భారతదేశంలో నిస్సత్వం ప్రవహించింది, భారతదేశపు నరాల్లో ధైర్యం కోల్పోయింది, మెత్తదనం వచ్చేసింది. అందుకని పరశురాముడా నువ్వు తిరిగిరా, నీ స్ఫూర్తి నింపు ప్రజల గుండెలోని, దాని నుంచి పరశురాముకి ప్రతీక్ష అంటే పరశురాముడి కోసం నేను నీకోసం మేము వెయిట్ చేస్తున్నామని. దాంట్లో చాలా ఇష్టమైన వాక్యాలు రెండు అన్నింటిలో కాక మీకు మనకి చాలా రెలవెంట్ ఇది, ముఖ్యంగా యువతకు సంబంధించి. ఎక్కడైతే వీరత్వం నశించిపోద్దో, ఎక్కడైతే ధైర్యం నశించిపోద్దో అక్కడ పుణ్యం క్షీణిస్తుంది. ఎక్కడైతే వీరత్వం నశించిపోద్దో, ఎక్కడైతే ధైర్యం నిలబడదో అక్కడ స్వార్థం గెలుస్తుంది. ఈ రోజున మనందరం కూడా ఆలోచించాల్సిందే, వైసీపీ చేస్తుంది కానీ అంతకుముందు పార్టీలు చేసిన టీడీపీ చేసినవి కానీ మనల్ని భయపెట్టారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకలా భయపెడితే ఈ రోజున వీళ్ళు ఇంకోలా భయపెడతా ఉన్నారు. వీటిని తట్టుకొని మనం పిరికితనం ఆహ్వానించుకొని మనం వాళ్ళకి లొంగిపోతామా లేదా గుండె ధైర్యంతో ఎదుర్కొని నిలబడతామా అన్నది ఇక్కడ యువత, వింటున్న యువత కానీ చూస్తున్న యువత కానీ మీరు నిర్ణయించుకోవాలి. మీకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కావాలంటే దయచేసి వచ్చే ఎన్నికలు కూడా మీరు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినల్సే రాజకీయాలు ఏలాలి అంటే, క్రిమినల్సే మమ్మల్ని పరిపాలించాలి అని అనుకుంటే దయచేసి మిగతా పార్టీలకు వెళ్ళిపోండి, వైసీపీకి వెళ్ళిపోండి. అలా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా గుండెలు ఎదుర్కొని మన స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తితోటి మేము ఎదుర్కొంటాం, ప్రజలకి సమాజం కోసం పోరాటం చేస్తాం అనుకుంటే మటుకు జనసేనకి మద్దతుగా నిలబడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అండగా నిలబడ్డ, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డ మా ఆడపడుచులందరికీ, మా నాయకులందరికీ పేరు పేరున, మా జన సైనికులకి, మా కార్యకర్తలకి, వేదిక పైన నాయకులందరికీ ఉన్న ఆశీర్వాద నాయకులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రెండు కళ్ళు చరిత్ర పుట్టినిల్లు పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉన్నన్నాళ్ళు. రెండు కళ్ళు చరిత్ర పుట్టినిల్లు పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉన్నన్నాళ్ళు. జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా మన నదిని మన నుడిని కాపాడగరండి. వినిపిస్తుందా మన నదుల ఆత్మఘోష, విలవిలమంటోంది చూడు ప్రవాహాల ప్రయాస. నదులలోన ఉంది నేడు నీరు కాదు కన్నీరు, మనం కాక ఈ ఆపద నా పేదెవరు. ప్రకృతి మనకందించిన ఈ వరాల వనరు, తదుపరి మన వారసులకు అందించేదెవరు? ఎవరు ఎవరు ఎవరు? జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా మన నదిని మన నుడిని కాపాడగరండి. కాదనలేని పరుగైంది కాలమంతా, పరభాషతో ముడిపడింది బతుకు తెరువు కథంతా. వృత్తి కొరకు భుక్తి కొరకు ఏ భాషను నేర్చినా సొంత పాట పాడలేమ ఇంటి పట్టునా. ఎంత ఎత్తుకెదిగినా ఏ రాజ్యాలే
భాషంటే మాట కాదు, మాట తోడుగా సంస్కృతి మంత్రశక్తిగా పెద్దలు అందించారు. తెలుగనేది విలువలతో తెలివిని వెలిగించు చమురు, మనం కాక ఆ వెలుగును కాపాడేదెవరు? ఎవరు ఎవరు ఎవరు? జన 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 సైనికులారా, తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా, మన నదిని మన నుడిని కాపాడగరండి. నది మన జీవం, నుడి మన జీవనం. 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 జన జన సైనికులారా, తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా, తరలి నదిని మన నుడిని కాపాడగరండి. తరాల మీదుగా ప్రవహించే నాగరికత నది, యుగాల ఘనతను మనకందించే భారతి కథ నుడి. నది మన జీవం, నుడి మన జీవనం. 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 రెండు రెండు కళ్ళు చరిత్ర పుట్టినిళ్ళు, పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉన్నన్నాళ్ళు. రెండు రెండు కళ్ళు చరిత్ర పుట్టినిళ్ళు, పరిరక్షిద్దాం వాటిని ధరిత్రి ఉన్నన్నాళ్ళు. జన 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 సైనికులారా, తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా, మన నదిని మన నుడిని కాపాడగరండి. వినిపిస్తుందా మన నదుల ఆత్మఘోష, విలవిలమంటోంది చూడు ప్రవాహాల ప్రయాస. నదులలోన ఉంది నేడు నీరు కాదు కన్నీరు, మనం కాక ఈ ఆపద నాపేదెవరు? ప్రకృతి మనకందించిన ఈ వరాల వనరు, తదుపరి మన వారసులకు అందించేదెవరు? ఎవరు ఎవరు ఎవరు? జన 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 సైనికులారా, తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా, మన నదిని మన నుడిని కాపాడగరండి. కాదనలేని పరుగైంది కాలమంతా, పరభాషతో ముడిపడింది బతుకు తెరువు కథంతా. వృత్తి కొరకు భుక్తి కొరకు ఏ భాషను నేర్చినా, సొంత పాట పాడలేమా ఇంటి పట్టునా. ఎంత ఎత్తుకెదిగినా, ఏ రాజ్యాలేలినా, అవసరమే కదా మనకు అమ్మ దీవెన. భాషంటే మాట కాదు, మాట తోడుగా సంస్కృతి మంత్రశక్తిగా పెద్దలు అందించారు. తెలుగనేది విలువలతో తెలివిని వెలిగించు చమురు, మనం కాక ఆ వెలుగును కాపాడేదెవరు? ఎవరు ఎవరు ఎవరు? జన 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 సైనికులారా, తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా, మన నదిని మన నుడిని కాపాడగరండి. నది మన